హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో హ్యాంగింగ్ ప్రాబ్లం కనుక మీరు ఫేస్ చేస్తున్నట్టయితే దానికి సొల్యూషన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మనం కొన్న కొత్త మొబైల్ అయినా లేకపోతే ఓల్డ్ మొబైల్ అయినా కానీ 1-2 మంత్స్లోనే హ్యాంగింగ్ అయ్యే ప్రాబ్లం అయితే వస్తుంది. అందుకే దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. అందుకే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఈ సెట్టింగ్స్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీ అనేది సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడొచ్చు, యాక్సెసిబిలిటీ. దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పైన జనరల్, విజన్, హియరింగ్, ఫిజికల్ అని చెప్పి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీంట్లో విజన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇలాగ కొద్దిగా పైకి అన్నట్టయితే ఇక్కడ డిస్ప్లే అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది. దీంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ రిమూవ్ యానిమేషన్స్ అని చెప్పేసి అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇది ఆఫ్లో అయితే ఉంది. దీన్ని ఇలా ఆన్ అయితే చేసి పెట్టుకోండి. ఇది ఆన్ చేసుకున్న తర్వాత సెకండ్ సెట్టింగ్ కూడా చెప్తాను. అండ్ మనం అలాగే ఇందాక ఆన్ అయితే చేసాం కదా యానిమేషన్కి సంబంధించిన సెట్టింగ్. దానివల్ల యూజ్ ఏంటని చెప్పేసి ఇందాకైతే చెప్పలేదు. దానివల్ల యూజ్ ఏంటంటే, మనం ఏమన్నా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏమన్నా చూసినప్పుడు కానీ ఎక్కువగా యానిమేషన్స్ అయితే రావన్నమాట. అలాగా రాకుండా ఉండటం వల్ల మన మొబైల్ అనేది అయితే తక్కువ హ్యాంగ్ అయితే అవుతుంది. అలా హ్యాంగ్ అవ్వకుండా ఉండటం వల్ల మన ప్రాబ్లం కూడా సాల్వ్ అయితే అవుతుంది. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి, మీ మొబైల్ ఏదైనా సెక్యూర్కి సంబంధించిన యాప్ లాంటివి ఏమన్నా కనుక మొబైల్ తోటి వస్తే ఆ యాప్లో ఎప్పటికప్పుడు మీ మొబైల్ని అయితే క్లీన్ అయితే చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు ఆ టైప్ ఆఫ్ యాప్స్ కనుక మీ మొబైల్ రాలేదంటే నేను డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ అయితే పెడతాను. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ అయితే చేసుకోండి. అలా చేయడం వల్ల మన మొబైల్ ఓవర్ హీట్ అవ్వదు, ప్లస్ హ్యాంగ్ కూడా అవ్వదు. ఎప్పటికప్పుడు అది క్లీన్ చేస్తూ ఉంటుంది, మన మొబైల్ కూల్ అయితే చేస్తుంది అనమాట. దానివల్ల హ్యాంగింగ్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. అండ్ అలాగే ఒకవేళ మీ మొబైల్లో కనుక ఏదైనా యాప్ ఉందంటే దాంట్లో కూడా ఎప్పటికప్పుడే చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు, సెక్యూరిటీ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఇచ్చింది, నా మొబైల్లో వచ్చింది అది. ఆ యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి మీ మొబైల్లో ఉంటే. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ క్లీనర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు ఏమైనా క్లీనర్ అని చెప్పేసి ఇక్కడ ఏమైనా కనిపించినట్టయితే దాన్ని అయితే క్లిక్ చేసుకుని క్లీన్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, క్లీన్ అప్ 548 MB అని చెప్పేసి వచ్చింది. దీన్ని క్లిక్ చేసుకుంటే మొత్తం క్లీన్ అయితే అవుతుంది అనమాట. మీరైతే క్లీన్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. నేనైతే వెయిట్ అయితే చేయట్లేదు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ బూస్ట్ స్పీడ్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని కూడా అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని బూస్ట్ స్పీడ్ని అయితే క్లిక్ చేసుకోండి. అది అయ్యేంత వరకు అయితే వెయిట్ అయితే చేయండి. తర్వాత మేనేజ్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది, దీంట్లో కూడా మీకు ఏమైనా ఇలా రెడ్ మార్క్లో కనిపిస్తే దాంట్లో కూడా ఇప్పటికప్పుడు అయితే క్లియర్ అయితే చేసుకోండి. డీప్ క్లీన్ అని కూడా ఉంటుంది, దీన్ని కూడా యూజ్ చేసుకుని మీ మొబైల్ని అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే హ్యాంగ్ అయితే అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే మీకు యాప్స్ కనుక మీ మొబైల్లో లేదంటే డిస్క్రిప్షన్ యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఈ వీడియో ఏమాత్రం యూజ్ అనిపించిన కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటున్నారో అవి కూడా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.